కడప ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బామ్మర్ది సురేంద్రనాథ్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం కోసమే ఈ కళాశాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ కళాశాలలో ఒక రిజిస్ట్రార్ పోస్ట్ మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన నియమించారన్నారు. మిగిలిన అన్ని పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన ఇష్టమొచ్చినట్లు నియమించుకున్నారని తెలిపారు. ఈ కళాశాలకు ఎన్ఎఫ్ఏ అనుమతి లేదన్నారు. ఇక విద్యార్థుల సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. గత ప్రభుత్వంలో కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు హైకోర్టుకు స్టే తీసుకొని రావడం జరిగింది. అంటే అనేక రకాలైన అవాంతరాలు వస్తున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కడపలో తన తండ్రి పేరు మీద యూనివర్సిటీ పెట్టినా, తన బామార్దిని రిజిస్ట్రార్గా పెట్టినా, తనకు కావాల్సిన వందిమాగాదును తమ కార్యకర్తలందరినీ అక్కడ కాంట్రాక్ట్ బేసిస్లోని అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు నియమించి వారికి ఉపాధి కల్పించామనే ఆలోచన చేశాడు తప్ప విద్యార్థుల భవిష్యత్తును ఏ రోజు కూడా పట్టించుకొని పోలేదు. ఏ రోజైనా మీరు అధికారంలో 4 సంవత్సరాల్లో ఏ ఒక్క గంటైనా ఏ ఒక్క నిమిషమైనా కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఆయన చేసిన పాపాలన్నింటినీ కూడా ఈరోజు మేమేదో పాపాలు చేసినట్టు, మేము తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏదైనా జరుగుతూ ఉందంటే వాళ్ళకి న్యాయం జరగాలనే పరిస్థితి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న తప్పులైతే సరిదిద్దేదానికి అవకాశం ఉంది. జీరో మొత్తం ఈ యూనివర్సిటీనే గత ప్రభుత్వంలో కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు హైకోర్టుకు స్టే తీసుకొని రావడం జరిగింది. అంటే అనేక రకాలైన అవాంతరాలు వస్తున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు కడపలో తన తండ్రి పేరు మీద